నీకు బుద్ధి కలిగి నడుచుకుంటావు. ఎప్పుడు బుద్ధి కలిగి నడుచుకుంటావు? ఎప్పుడైతే జ్ఞానం కలిగిన ఉపదేశం వింటామో, బుద్ధిని కలిగించే ఉపదేశాన్ని వింటామో, అప్పుడే మన నడవడిక ఎలా ఉంటుందంట? బుద్ధి కలిగిన నడవడిక ఉంటుంది. తెలివిని బట్టి ఈ పెదవులు మాట్లాడను, తెలివిని బట్టే నోరు మాట్లాడుతుంది, కానీ తెలివి లేకుండా దురుసుగా నోరు మాట్లాడనే ఉంటుంది. ఒకరిని దూషించే విధంగా మాట్లాడదు. ఎందుకంటే తెలివిగా ఆలోచించేవాడు, బుద్ధి కలిగి ఆలోచించేవాడు ఎప్పుడు కూడా త్వరపడి మాట్లాడాలి అనుకోడు, దూషించాలి అని అనుకోడు, అలాగే త్వరపడి నిర్ణయాలు తీసుకోవాలని అనుకోడు. వాడి నడత సరైనదిగా ఉంటుంది. మరి ఈ బుద్ధి కలిగించే ఉపదేశం ఎలా ఉంది? మంచి వివేకాన్ని ప్రసాదించే ఉపదేశం ఏంటి అని అంటే, కింద సబ్జెక్ట్ లోకి వెళ్తే జారస్త్రీ పెదవుల నుండి తేనె కారును, దాని నోటి మాటలు నూనె కంటే వెనుపైనవి. ఒక జారస్త్రీ పెదవుల నుండి తేనె కారును. ఒక జారస్త్రీ మాట్లాడే మాటలు ఎలా ఉంటాయి అంటే, చాలా మధురంగా ఒక పురుషునికి ఉంటాయి, చాలా తీయగా ఉంటాయి, తేనెలాగా ఉంటాయి, అంత నునుపుగా ఉంటాయి. వెనక చెప్పింది, దాని నోటి మాటలు నూనె కంటే నునుపైనవి, చాలా మధురంగా చాలా నునుపుగా ఉంటాయి అంటుంది. అలాంటి మాటలు వినగానే ఏముంది? జాగ్రత్త ఉచ్చులో పురుషుడు పడిపోయినట్లే. అలాగే పురుషుని మాటల చేత ఒక స్త్రీ మాయ మాటలో పడిపోయినట్లే. అలాగా కింద మనం 4వ వచనం చదివితే, దాని వలన కలుపు ఫలము పడ్డంత చేదు, చాలా చేదుగా ఉంటుందండి. దాని వలన కలిగే ప్రతిఫలము చాలా చేదుగా ఉంటది. ఎందుకు ఈ విషయాలు నేను చెప్తున్నానంటే, వెళ్దాం కింద ఇంకా చదువుదాం. అది రెండంచుల గల కత్తి ఎంత పొదులు గలది. అది 2 అంచుల గల కత్తి ఎంత పొదులు గలది, నునుపు గలది, చేదు గలది. కాబట్టి ఒక స్త్రీ, ఒక జార స్త్రీని అలా వర్ణిస్తున్నాడంటే ఆవిడ ఎంత ప్రమాదకరమైనది ఆలోచన చేయాలి. ఆ పని ఎంత ప్రమాదకరమైనది అని ఆలోచన చేయాలి. మనిషి చూడగానే, ఒక పండు చూడగానే అది చాలా ఆకర్షణగా ఉందా లేదా, దానికి ఏమైనా చిన్న మచ్చ ఉన్నా మనం దాన్ని కొనుగోలు చేయం. అలాగే అది లోపల ఎంత కుళ్ళు ఉన్నా సరే, మనం పైన ఆ పండుని చూసి మనం శుభ్రంగా ఉందిలే, అందంగా ఉందిలే అని కొనుగోలు చేస్తాం. అలాగే మనము కొన్ని విషయాల్లో మన ఆలోచనలు ఎలా ఉంటాయంటే, మనం మోసం చేసే కొన్ని ఆలోచనలు ఉంటాయి. అవన్నీ కూడా నిజానికి ఒక జాగ్రత్వం అనేది కూడా అలాగే కనిపిస్తూ ఉంటుంది. ఒక జాగ్రత్వం అనేది కూడా అలాగే కనిపిస్తుంది. ప్రపంచ దేశాలలో కరోనా వచ్చి చనిపోయిన ఎక్కువ దేశాలలో గల కారణం ఏదేనని సర్వే చేస్తే, ఒక జాగ్రత్త వలనే ఎక్కువ చనిపోయారు జనాలు. ఎందుకు అని అంటే, ప్రస్తుత కాలంలో ఒక శాస్త్రవేత్త చెప్పాడు. మన కొన్ని విషయాలు విన్నప్పుడు, ఇక్కడ విజయవాడలో వైఎస్ బాబు అని ఒక శాస్త్రవేత్త, డాక్టర్ అన్నమాట. ఆయన చెప్పిన మాటల్లో ఆయన ఒకటే చెప్పాడు, నీ కుటుంబాన్ని కాదని, నీ భార్యని కాదని, వేరొకరిని వ్యక్తిని నువ్వు ముద్దు పెట్టుకున్నా, వాటి వేసుకున్నా, అలాగా నువ్వు ఏ పని చేసినా సరే అది నీకు జీవితంలో చాలా ప్రమాదకరమైనది. ఎందుకనంటే మనిషి శరీరంలో 25 రకాల 10 కణాలు ఉంటాయండి. 25 రకాల క్రిమి కీటకాల కణాలు ఉంటాయండి. ఆ కణాల్లో కొన్ని కణాలు, ఒక 2-3 కణాలు చాలా ప్రమాదకరమైనవంటండి. ఒక మనిషి కలిసినప్పుడు ఆ కణాలు ఈజీగా, ఒక వైరస్ ఎలాగైతే స్ప్రెడ్ అవుతూ ఉందో అలాగే ఒక మనిషి నుంచి మనిషికి ఈజీగా స్ప్రెడ్ అయిపోతుందండి. అలా స్ప్రెడ్ అయినప్పుడు మనిషి అనేక రోగాలు, అవి కనిపించవు కంటికి. ఒక సూక్ష్మ క్రిమి అనేది కనిపించదు, అది ప్రమాదకరమైనదే కారణట్టుగా ఉంటుంది, కానీ మనకు తెలియదు. అది ఏ టెస్ట్లోనూ తెలియదు, ఏ పరిశోధనలోనూ తెలియదు. కానీ అలాంటి కణాలు మనుషుల్లోనికి దూరి మనిషి శరీరంలో అవయవాలను పాడు చేస్తాయి అంత ముందు.
ఆ అవయవాలు ఒక్కొక్కటి మనిషిని పాడు చేస్తుంది. ఎన్నో రోగాలకి గురైనట్లుగా మనిషిని రోగు చేసేస్తుంది. ఎందుకు మనిషి ఆరోగ్యంగా లేకపోతున్నాడు? ఇప్పుడు అనేక రోగాలు, టైఫాయిడ్ ఫీవర్ ఉండొచ్చు, మామూలు ఫీవర్ ఉండొచ్చు, లేదా ఎబోలా, ఇప్పుడు కొత్తగా వైరసెస్ ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఎబోలా వైరస్, స్వైన్ ఫ్లూ అని చాలా రకాలు, అవన్నీ అంతరించుకోలేదు. ఎప్పటికప్పుడే రీమోడలింగ్ అవుతూ ఉన్నాయి. అవి ఇంకా పుంజుకుంటూ ఉన్నాయి, కొత్త పేర్లు మార్చుకుంటూ ఉన్నాయి, కొత్త రూపాలు మార్చుకుంటూ ఉన్నాయి. అవి మనుషుల్ని చంపేస్తూ ఉన్నాయి. ఒక చెరువుకు వైరస్ వస్తే రొయ్యలు ఎలాగైతే చచ్చిపోతూ ఉంటాయో అలా మనుషులు సైతం కూడా చనిపోతున్నారు. కంటికి కనిపించని ఒక సూక్ష్మ క్రిముల ద్వారా ఎన్నో అవయవాలు పాడైపోతున్నాయి, మనుషులు చనిపోతూ ఉన్నారు. ఇవన్నిటికీ గల కారణం ఏంటి అంటే మనుషులు ఎక్కువగా చాలా క్లోజ్గా మూమెంట్ అవడం వల్ల. అందుకే ఆ మనుషులు దూరం పాటించాలి, మనుషులు దూరంగా ఉండాలి, మాస్కులు పెట్టుకోవాలి అని ఆ సమయాల్లో చెప్పడం అనేది జరిగింది. గల కారణం ఏంటి అంటే కేవలం అదే. కానీ మనిషి యొక్క శరీరంలో ఉన్న కోరికలను నియంత్రించుకోలేక, ఆ కోరిక అనే నియంత్రణ లేక, ఆ జాగ్రత్తలోనే ఆలోచనలు ఎక్కువైపోయి పురుషుడు స్త్రీని లేదా స్త్రీ పురుషుని విడనాడి, అలాగే భార్యాభర్తలు ఎక్కువ అక్రమ సంబంధాలు చోటు చేసుకుని ఒకరిని చంపుకునే పరిస్థితికి ఎక్కువ వెళ్ళిపోతూ ఉన్నాయి. సర్వేలో తెలిసిన విషయం ఏంటంటే భార్యలు భర్తలు చంపేసిన కేసులు 165 కేసులు ఉన్నాయంటండి ఈ మధ్య కాలంలో. ఎందుకనంటే ఎన్నో అక్రమ సంబంధాలు, ఆ అక్రమ సంబంధాల ద్వారా వాళ్ళు సంతోషాన్ని పొందవచ్చేమో కానీ తన జీవితాన్ని వాళ్ళు ఆరోగ్యపరంగానూ కోల్పోతున్నారు. అది ఎవరికి ఇప్పుడు తెలియట్లా. చట్టాలు వాళ్ళకి ఆమోదిస్తూ ఉన్నాయి, చట్టాలు వాళ్ళకి ప్రతి దానికి కూడా, స్త్రీ చేసే ప్రతి పొరపాటుకి కూడా ఆమోదిస్తూనే ఉన్నాయి. వాళ్ళకి ఏ శిక్షలు లేవు, కానీ వాళ్ళకి శిక్ష పడుతుంది. ఎలాగనంటే అనారోగ్యాన్ని కోల్పోతున్నారు, ఆరోగ్యాన్ని కోల్పోతూ ఉన్నారు, అనారోగ్యాన్ని తెచ్చుకుంటూ ఉన్నారు. ఇలాంటి పరిస్థితులు ఎందుకు చోటు చేసుకున్నాయి అని అంటే దానిలో జ్ఞానం ఉంది, వివేకం ఉంది, తెలివి ఉంది. ఊరికే దేవుడు చెప్పలా, దేవుడు ఊరికే మన బైబిల్ గ్రంథంలో రాయించలా. అందుకే జ్ఞానులు సైతము కూడా ఎంతో మంది స్త్రీలు వివాహం చేసుకున్న వాళ్ళు సైతం, రాజులుగా జీవించిన వాళ్ళు సైతం, వాళ్ళు అర్థమైన విషయం ఏంటి అంటే చివరికి అంటే మనిషి తమ ఆయుష్ని కానీ, ఆరోగ్యాన్ని కానీ, తమ యొక్క క్యారెక్టర్ని కానీ కోల్పోయే విషయాలు ఎక్కడైనా ఉన్నాయంటే బలవంతుడైన సొలొమోను సైతం కూడా ఒక స్త్రీ యొక్క ఆకర్షణలో పడి, ఆ జాగ్రత్తం అనే కోరికలో పడి నష్టపోయాడండి, చాలా నష్టపోయాడు. దావీదు గారి సైతం కూడా నష్టపోయాడు. ఎందుకంటే దేవుడు చెప్పేశాడు వద్దు, అలాంటివి సరైనవి కావు. ఎందుకు సరైనవి కావంటే మనం అనుకుంటాం ఏదో నీ ప్రవక్తను సరి చేయడం కోసం మనం అనుకుంటాం, కానీ నీ ఆరోగ్యాన్ని కూడా సరి చేయడానికి దేవుడు ఎన్నో నియమాలు పాత గ్రంథంలోనే పెట్టడం అనేది జరిగింది. కనీసం బలి అర్పించిన వాటిని కూడా అవి అనారోగ్యం చోటు చేసుకుంటాయని వాటిని బలి ఇచ్చిన తర్వాత వాటి అవశేషాలను శుభ్రంగా కాల్చేయమని చెప్పాడు. ఎందుకు చెప్పాడు అలా, ఎందుకు చేయమన్నాడు? అది కూడా ఒక చట్టమేనా, అది కూడా ఒక రూలేనా అని మనం ఇప్పుడు అనుకుంటాం. కానీ అలా చేయకపోతే మనిషికి బతకలేడు. ఎన్నో అనారోగ్య పరిస్థితులు చోటు చేసుకుంటూ ఉంటాయి. అందుకే దేవుడు చెప్పిన, జ్ఞానులు చెప్పిన ఉపదేశాల్లో ఎంతో జ్ఞానం ఉంది, బుద్ధి ఉంది, వివేకం ఉంది. అవన్నీ ఉన్నాయి కనుకనే మనం సింపుల్గా తీసుకోవడానికి లేదు ఈ మాటలు. మన నడత బుద్ధి కలిగిన నడతగా అంట 2వ వచనంలో మనం ఏదైనా చదువుకున్నాం. అప్పుడు నువ్వు బుద్ధి కలిగి నడుచుకుందు. ఎప్పుడు నువ్వు బుద్ధి కలిగి నడుచుకుంటావంటే పైన చదువుకున్నాం, నా వివేకము గల బోధకు చెవి ఎక్కినప్పుడు బుద్ధి కలిగి మనం నడుచుకుంటాము. అలాగే జ్ఞానోపదేశం ఆలకించినప్పుడు మనం బుద్ధి కలిగిన నడతను నడుచుకుంటాము. చివరిగా 4వ వచనం చదువు, దాని వల్ల కలుగు ఫలము ముస్లిం పండు అంటూ చేరిది, అది దండంచులు గల కత్తి అంత వదులు గలది, దాని నడతలు మరణమునకు దిగుటకు దారి తీయును, దాని
నడతలు ఎటు దారి తీస్తాయి అంటే సంతోషానికి కాదు, అలానే మరణాన్ని పొందే దాకా నేను వెంటాడుతూనే ఉంటుంది, మరణం పొందేటట్టుగా చేస్తుంది. అందుకే దీనిలో ఇంత జ్ఞానం ఉందా మనం అనుకుంటాం. పైన 2 వచ్చిన చదవకుండా ఇంత లోతుల్లోనికి వెళ్ళి మనం ఆలోచన చేయకుండా చదివేమనుకోండి, సింపుల్గా ఒక మాట మనకేమనిపిస్తుంది, దీంట్లో ఏముందిలే జ్ఞానం అనుకుంటాం, దీంట్లో ఏముందిలే వివేకం అనుకుంటాం, దీంట్లో ఏముందిలే బుద్ధి అనుకుంటాం. కానీ నిజానికి మనిషి జీవితానికి మంచి సరైన నడతను, బుద్ధి కలిగిన నడతను, వివేకం కలిగిన నడతను, తెలివి కలిగిన నడతను నేర్పిస్తుందండి. ఏవి వీటికి దూరంగా ఉంటే, జాగ్రత్తము అనే ఆలోచనకు దూరంగా ఉంటే మనకు నడిపిస్తుంది. దాని అడుగులు పాతాళమునకు చక్కగా చేరును. అడుగులు ఎక్కడికి చేస్తాయి తెలుసా? పాతాళానికే చేస్తాయి. నడత మన నడత వెళ్ళిపోతుంది, పాతాళానికి వెళ్ళిపోతుంది సరిగ్గా. అవునండి, మన నడత మన నడిచే దారి ఇటు తెలియదు అనుకోండి, ఆ దారి ఏదో మన ప్రమాదాన్ని కలిగించే దారి అనుకోండి, మన నడత సరైన నడత కాదనుకోండి, అప్పుడు ఏమైపోతుంది? మన వెళ్ళే గమ్యము, మన చేరే ప్లేసు మారిపోతుంది. అందుకే నడవడి చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకంటే దేవుడు ఎప్పుడు కూడా మన మొదట్లో చదువుకున్నాం, 5వ అధ్యాయము 1వ వచనంలో మనం చదువుకున్నాం ఏమని? మన వారి నడతలన్నిటినీ ఆయన గుర్తించును, దృష్టిని దోషములను వాడిని చుక్కులు. నడత ఎప్పుడు కూడా దృష్టి ఉంచుతాడు, దృష్టిని నడతను బట్టి వాడు చిక్కులు పడతాడు. ఖచ్చితంగా పాతాళ లోకానికి ఖచ్చితంగా వెళ్ళి చేరుకుంటాడు. అది ఈ జ్ఞాని అయిన సొలొమోను గారి సామెతల గ్రంథం బట్టి మనం తెలియజేసిన విషయాలు. అయితే కీర్తన గ్రంథంలో మాట చదువుకున్నాం. కీర్తనల గ్రంథము 36వ వచనము, 36వ అధ్యాయము, కీర్తన గ్రంథం 36వ అధ్యాయము మధ్య వచనం నుండి 4వ వచనం చదువుకుందాం. భక్తిహీనుల హృదయములో అతిక్రమము దేవోక్తి వలె పలుకుచున్నది, వాని దృష్టి ఎదుట దేవుని భయము బొత్తిగా లేదు. ఎవడైతే భక్తిహీనుడిగా ఉంటాడో వాడి అతిక్రమంలో దేవోక్తి వలె పలుకుచున్నవి. ఇప్పుడు ఎలా ఉంటాయంటే వాడు మాట్లాడే మాటలు ఎలా ఉంటాయి? దేవుని సంబంధించిన మాటలుగానే భక్తిగానే ఉంటాయి. వాడు ఏది చేసినా సరే భక్తి అంటాడు, ఏది చేసినా సరే, ఏది మాట్లాడినా సరే మంచి అంటాడు. కానీ నిజానికి ఏమవుతుందంట? భక్తిను హృదయంలో అతిక్రమము దేవోక్తి వలె పలుకుచున్నది, వాడిని దృష్టి ఎదుట దేవుని భయం బొత్తిగా లేదు. దేవుని భయం బొత్తిగా లేదు. అందుకే ఏమంటాడు? కొన్ని ఈ దేశంలో లేదు కదండి, పరాయి దేశంలో చర్చికి వెళ్తే వస్త్రాలు కూడా వేసుకోకుండా వెళ్ళే చర్చిలు కూడా ఉన్నాయి. ఏంటంటే అదే భక్తి అంట, అదే భక్తి. అలాంటి నీచమైన భక్తిహీనత మనుషుల్లో చోటు చేసుకుంటూ ఉన్నది. ఆ భక్తి వాడికి ఎలా కనిపిస్తుందంట? దేవోక్తి వల్లే కనిపిస్తుంది. అలాగే వాడి దృష్టి ఎదుట దేవుని భయం బొత్తిగా లేదు. దేవుని భయం ఎప్పుడు కూడా బొత్తిగా ఉండదు. అలాంటి వాళ్ళకి దేవుని భయం లేకపోవడం వల్లనే అలాంటి పనులు చేయడానికి, అలాంటి ఆలోచన చేయడానికి, అలాంటి నడవడానికి వారు ఆలోచన చేస్తూ ఉంటారు. కింద మనం చదువుకుంటే 2వ వచనం, వాని దోషమును బట్టి బయలుపడి అసహ్యముగా కనబడు వరకు అది వాని దృష్టి ఎదుట వాని ముఖశుద్ధి చేయుచున్నది. వాని దోషము బయటపడి అసహ్యంగా కనబడు వరకు. అవునండి, ఎవరి పాపమైనా బయటపడి 10 మందికి కనిపిస్తేనే అది తప్పు అవుతుంది. అవునండి, ఎవరికి తెలియకుండా ఎన్ని చేసినా సరే తప్పు అవుతుంది. అది ఎప్పుడు బయటపడుతుందంటే వాడి దేవుని యందు భయం లేక విచ్చలవిడిగా చేస్తూ ఉంటే అప్పుడు ఏమవుతుంది? బట్టబయలు అవుతుంది. అవునా? వారి దోషము
బయలుపడి అసహ్యంగా కనబడు వరకు అది వాడి దృష్టి ఎదుట వాడి ముఖస్థుతి చేయుచున్నది. వాడి దృష్టి ఎదుట నిజంగా వాడికి పవిత్రంగా, నిర్దోషంగా, యథార్థంగా ఏమండి వాడి జీవితంలో అదే మంచిగా, అదే తెలివిగల పనిగా అనిపిస్తూ ఉంటుంది. ఎన్ని పనులు చేసినా ఎవరికి తెలియడం లేదు. ఎన్ని దురాలోచనలు, దుష్ట ఆలోచనలు మనం చేసినా ఎవరికి తెలియదు. కాబట్టి దీంట్లో పొరపాటు ఏమీ లేదు. ఎవరు నిందించేవారు లేదు. చట్టాలు సైతం కూడా నిందించేది లేదు, శిక్షించేది లేదు. సో ఇది పొరపాటే కాదు అని అనుకుంటాడు. కానీ ఎప్పుడైతే వాడు దాని ప్రతిఫలం అనుభవిస్తాడో అప్పుడు తెలుస్తుంది, నేను చేసిన పాపమే నన్ను వెంటాడుతుంది, నేను చేసిన దురాలోచనలే నన్ను వెంటాడుతున్నాయి, నేను చేసే అపరిశుద్ధమైన ఆలోచనలే నన్ను ఈ రోగానికి గురి చేశాయి అని రోగం వచ్చినప్పుడు తెలుస్తుంది. మరణం చివరి అంచులోకి వెళ్ళినప్పుడు తెలుస్తుంది. మంచం మీద పడినప్పుడు తెలుస్తుంది ప్రతి ఒక్క మనిషికి కూడా. ఇట్లా ఏదైనా ప్రమాదం వాటిల్లినప్పుడు తెలుస్తుంది. అవన్నీ గుర్తొస్తాయి. ఏంటి, నేను చేసిన పని సరైనదా కాదా అని ఎట్లా ఆలోచిస్తామంటే అప్పుడే ఆలోచిస్తాం. నిజానికి బాగున్న సమయంలో మనకి ఆ తప్పు చేసినప్పుడు, ఆ పొరపాటు చేసినప్పుడు సమయం అంతా కూడా చాలా బాగుంటుంది, చాలా హ్యాపీగా వెళ్ళిపోతూ ఉంటుంది. కానీ ఆ సమయంలో ఎప్పుడు కూడా తెలియదు దాని యొక్క ప్రతిఫలం ఎలా ఉంటుంది, దాని యొక్క రిజల్ట్ ఎలా ఉంటుంది అనేది అప్పుడు తెలియదు. కానీ తర్వాత కాలంలో తెలుస్తుంది. అయితే కింద మనం 3వ వచనం చదువుకుంటే, వారి నోటి మాటలు పాపమునకును కపటమునకును ఆస్పాదములు. అది నోటి మాటలు పాపమునకును కపటమునకును ఆస్పాదంగా ఉంటుందంటండి. వాళ్ళ నోటి మాటలు ఎలా ఉంటాయి? కపటపు ఆలోచనలు. ఎవరిని ఎలాగ కపటపు ఆలోచనల చేత మభ్యపెట్టాలి అనే మాటలే ఉంటాయి. అలాగే పాపపు మాటలే ఉంటాయి, పాపపు చేష్టలే ఉంటాయి. ఇంకా తర్వాత పేజీలు చదవండి. బుద్ధి కలిగి ప్రవర్తింపను మేలు చేయను వాడు మానివేసి ఉన్నాడు. బుద్ధి కలిగి ప్రవర్తింపను మేలు చేయను వాడు మానివేసి ఉన్నాడు. అలాంటి ఆలోచన గలవాడు బుద్ధి కలిగి ప్రవర్తించాలనే ఆలోచన కానీ మేలుకరమైన పనులు చేపట్టాలి, మేలుకరమైన ఆలోచనలు ఉండాలి, మేలే ప్రతి ఒక్కరికి కూడా చేయాలి అన్న ఆలోచనలు వాడి దగ్గర నుంచి స్లోగా ఏమైపోతాయండి, దూరం అయిపోతాయి. ఒక బుద్ధిహీనుడిగా ఉన్నవాడికి దేవుని నడవడికలో లేకుండా వేరే నడవడికలో వెళ్ళేవాడి బిహేవియర్ ఎలా ఉంటుంది అనేది, ఆలోచన విధానం ఎలా ఉంటుంది అనేది దేవుడు స్పష్టంగా చెప్పేస్తాడు. మనకు కూడా అప్పుడు అనిపిస్తూ ఉంటుంది చదువుకుంటున్నప్పుడు, అవును నిజంగానే దేవుని భయం ఎవరిలో కనిపించడం లేదు. ఈ పనులు చేసేవాడికి, ఇలా ఆలోచించేవాడికి, ఇలా నడవడిక ఉన్నవాడికి ఏ విధంగానూ భయం లేదు. ఎందుకంటే వాడి దృష్టికి వాడి చేసే పనులు వాడిని అర్థం ఎలా అనిపిస్తుంది? నిర్దోషంగానే అనిపిస్తుందంట. నిర్దోషంగానే అనిపిస్తుంది. మనిషి చేసే ప్రతి పని కూడా నిర్దోషమైనదే. నేను చేసే ప్రతి పని కూడా ఏ తప్పు లేకుండా చేస్తాను, ఏ పొరపాటు లేకుండా చేస్తాను, ఏ పొరపాటు ఆలోచన నేను తీసుకోను అనుకుంటాడు. కానీ ఎంత మేధావి అయినా సరే, ఎంత అనుభవం ఉన్నా సరే ఏదో ఒక దాంట్లో పొరపాటు చేయకుండా మానడు. ఎందుకంటే ఏదో ఒక సమయాల్లో వారి సందర్భాల ద్వారా, వాడి జీవితంలో వారు ఎదుర్కొనే పరిస్థితుల ద్వారా, పరిణామాల ద్వారా మనిషి ప్రవర్తన, ఆలోచన విధానం అనేది మారిపోతూ ఉంది. కానీ దేవుని ఉద్దేశాల్లో, దేవుని సంకల్పంలో ఉండే మనము, మన ఉద్దేశాలు, మన ఆలోచనలు ఎప్పుడు కూడా మారిపోకూడదు. ఎలాంటి సందర్భాలు వచ్చినా, ఎలాంటి ఆలోచనలు వచ్చినా ఆ ఆలోచన నుంచి దేవుని యొక్క ఉద్దేశాలు ఏంటో, దేవుని యొక్క కట్టడలు ఏంటో, దేవుని యొక్క విధులు ఏంటో, దేవుని యొక్క నడవడిక మార్గం ఎలాంటిదో మనం ఎప్పటికీ కూడా మన జీవితంలో మర్చిపోకూడదు. 4వ వచనం చదువుదాం. వాడు మంచం మీదనే పాప యోచనను యోచించును. వాడు మంచం మీదే పాప యోచన చేస్తాడంటండి. రేపటి దినమందు ఎవరిని మోసం చేయాలి, ఎవరిని నేను కిందకి లాగి తొక్కేయాలి, వాడిని ఏ విధంగా హింసలు పెట్టాలి ఎప్పుడు ఆలోచన చేస్తాడంట? మంచం మీదకి వెళ్ళగానే వస్తాయి ఆలోచనలు. అవునా? రేపు ప్లాన్స్ ఏంటి, రేపు ఏం చేయాలి ఆలోచిస్తూ ఉంటాడు.
బుద్ధి లేని మరి భక్తిహీనుడు మరి దుష్టుడు ఏం చేస్తాడు వాడు మంచం మీదనే పాప యోచనను యోచించును. వాడు కాని నడతలు నడుచువాడు చెడుతనం వాడికి అసహ్యము కాదు. చెడుతనం వాడికి అసహ్యమే అనిపించదు. చూసారండి, ఒక దుష్టుడి యొక్క ఆలోచన ఎలా ఉంటుందో చూసారండి. దుష్టుని యొక్క ఆలోచన ఎలా ఉంటుంది మనం ప్రత్యేకంగా వివరించుకోవాల్సిన పరిశీలన చేయవలసిన లేదు. ఒక్కొక్క మనిషిని బైబిల్లో మనకు క్షుణ్ణంగా రాయబడ్డాయి. ఏమని? వాడు మంచం మీదే పాప యోచన చేస్తాడు, అలాగే చెడుతనం వానికి అసహ్యం కాదు. చెడుతనం ఎప్పటికీ కూడా అసహ్యంగా కనిపించదు, చాలా పరిశుద్ధంగా నిర్దోషంగా కనిపిస్తుంది. అందుకే ఏ మనిషి అయినా సరే వాడు ఎప్పుడు కూడా బాధపడదు. తప్పు చేసినా సరే బహిరంగంగా సమాజంలో అలా ఎత్తుకుని తిరిగే రోజులు. ఎందుకంటే వాడికి భయం లేదు, వాడు చేసే పని మీద వాడికి అసహ్యం లేదు, వాడు ఇష్టపడి చేస్తున్నాడు, వాడు దాంట్లో ఏ దోషం లేదనుకుంటున్నాడు. కానీ నిజానికి వాడు ఆరోగ్యపరంగా నష్టపోతున్నాడు, వాడి జీవితంలో వాడి జీవితాన్ని నష్టపోతున్నాడు అనేది ఏ ఒక్క నదునికి కూడా అర్థం కావడం. క్రైస్తవం చెప్పుకున్న క్రైస్తవంలో ఉన్న మనకి సైతం కూడా అర్థం కాదు. ఎందుకంటే దేవుని ఉపదేశాలను చివిద్దాము, దేవుని ఉపదేశాలను ఆడగిద్దాము. ఆటంకం ఉంటే మానేస్తాం, ఆటంకం ఉంటే ఆగిపోతాం. పెన్షన్ రాలేదు, ఇంకా టైం అయిపోయింది, దేవుడి సంఘానికి వెళ్ళాలా, పెన్షన్ తీసుకోవాలా? పెన్షనే ముఖ్యం. ఎందుకంటే మనకి కడుపును పోషించేది అదే. నెల రోజుల్లో మనకి ఏదో ఒక దానికి ఉపయోగపడుతూ ఉంటాయి. అవునండి, పెన్షన్ ముందు వచ్చిందా మనం ప్రస్తుతానికి వాక్యం పెట్టుకోవడం ముందు వచ్చిందా? ప్రస్తుతానికి వాక్యం పెట్టుకోవడమే ముందు వచ్చింది. ఈ మధ్యలో వచ్చింది పెన్షన్ 1వ తారీఖున ఇవ్వడం. అవునండి, కానీ పెన్షన్ తీసుకుని వచ్చేస్తాం అయ్య గారు అన్నారు. అవునండి, సరే 2వ తారీఖున కూడా ఇస్తారు, 2వ తారీఖున కూడా ఇస్తారు. కానీ మరి పోయిన నెల మొదటి వారంలో చాలా మంది పెన్షన్ అందలేదని, సదరు పని చేయట్లేదని రాలేదు. మరి దేవుని ఉద్దేశాలను, దేవుని ఉపదేశాలను మనలో నెరవేర్చుకోవాలి, మన నడత సరి చేసుకోవాలి అంటే ఖచ్చితంగా ఈ గడియ, ఈ సమయము చాలా ప్రాముఖ్యం. అందుకే అది కొన్ని వందల కిలోమీటర్లైనా రావాల్సిన వాళ్ళు వస్తూ ఉన్నారు. చెప్పి బోధించే వ్యక్తి దూరం నుంచే వస్తారు, ఈ కార్యక్రమం నెరవేర్చే వ్యక్తులు దూరం నుంచే రావాలి. ఎవరు ఉన్నా లేకపోయినా చేసుకోవాలి. ఎందుకు అంటే మరి దేవుని నడవడికను మనం తెలుసుకోవాలి. ఈ గడియ చాలా ప్రాముఖ్యమైనది, ఈ సమయం చాలా ప్రాముఖ్యమైనది, ఈ దినము చాలా ప్రాముఖ్యమైనది అని తెలిసిన వారు ఉప్పు లేకపోయినా, కూరలో ఉప్పు లేకపోయినా కూర తినేస్తారు. అయ్యారండి ఉప్పు వేయలేదండి అని చెప్పరు, తినేస్తారు. ఎందుకంటే మన జీవితానికి ఉప్పు కాదు ముఖ్యం, దేవుని జీవితానికి మనమే ఉప్పు అయి ఉన్నాము, మనమే సాధమై ఉన్నాము. కాబట్టి మనం ఏం చేయాలి? దేవునికి ఇంపైన వారిగా, యథార్థమైన వారిగా మారాలంటే మన ఉద్దేశాలు మనం మార్చుకోవాలి. ఇదే కీర్తన గ్రంథము 37వ అధ్యాయము 23 చదువుకున్నాం. ఒకరి నడత యెహోవా చేతనే స్థిరపరచబడును, వారి ప్రవర్తన చూసి ఆయన ఆనందించును. ఒకరి నడత యెహోవా చేతనే స్థిరపరచబడును. ఒకరి నడత ఎవరి చేత స్థిరపరచబడుతుంది? ఎవరి చేత సరైనదిగా మారబోతుంది? నేను చెప్పే మాటల ద్వారానో కాదు, వ్యక్తిగత విషయాల ద్వారానో కాదు, మనిషి ఎలాంటి వాడు అనేది కాదు, కేవలం యెహోవా యొక్క ఉపదేశాల ద్వారా వాటిని వినడానికి చెవి ఎక్కినప్పుడు అలాంటి సమయాల్లోనే మనకి ఏం లభిస్తుందండి? యెహోవా యొక్క చేతనే స్థిరపరచబడును. ఒక నడత స్థిరపరచబడాలి అంటే, స్టాండర్డ్ అవ్వాలి అంటే, దేవునిలో ఒక కట్టడ కట్టబడాలి అంటే అది యెహోవా చేతనే, యెహోవా అనే వాక్యము చేతనే మనం స్థిరపరచబడం, స్ట్రాంగ్ అవ్వగలం. మన జీవితంలో ఎలాంటి సమస్యలు ఎదురొచ్చినా, ఎలాంటి కష్టాలు ఎదురొచ్చినా, ఎలాంటి సందర్భాలు వచ్చినా మన
ప్రవక్తను ఎప్పుడు మారకుండా ఉంటుందంటే దేవుని వాక్యంలో స్టాండర్డ్గా స్థిరపడినప్పుడే ఉంటుంది. అది దేవుని వాక్యం చేతనే స్థిరపడుతుంది కానీ దేవుని వాక్యం చేతనే స్థిరపడుతుంది కానీ దేని చేత కూడా స్థిరపడదు. కింద చదవండి. వారి ప్రవక్తను చూసి ఆయన ఆనందించును. అప్పుడు ఆ వారి ప్రవక్తను చూసి దేవుడు ఏం చేస్తాడంటే ఆనందిస్తాడు, లేకపోతే దేవుడు దుఃఖపడతాడు. నదులు చేసే నడతను బట్టి, నదులు వెళ్ళే నడతను బట్టి, నదిని ఆలోచన విధానాన్ని బట్టి, నదులు తీసుకునే నిర్ణయాల బట్టి దేవుడు ఎప్పుడు ఆనందిస్తాడు? దేవుని వాక్యానికి అనుగుణంగా ఉంటేనే దేవుడు ఆనందిస్తాడు. అది దేవుని వాక్యం చేత స్థిరపడిన వ్యక్తి ద్వారానే ఆనందిస్తాడు. దేవుని యొక్క ఉద్దేశాల్లో ఉన్న ప్రవక్తన ద్వారానే దేవుడు ఆనందిస్తాడు. అంతేగాని దేవుడు ఆనందించడానికి నేను ఈ 1వ తారీఖున ఒక 5,000 ఇస్తే సరిపోతుందిలే. ధనం చేత దేవుణ్ణి కొనగలమా? లేదు. లేదా మన కష్టం చేత దేవుని కొనగలమా? లేదు. దేవుని ఆనందపరచాలి అంటే, దేవుని మనం కొనాలి అంటే కేవలం అది మన ప్రవక్తల ద్వారానే, అది మన జీవితంలో యథార్థత నిర్దోషత ద్వారానే అది స్థిరపరచబడుతుంది, నాటబడుతుంది. స్టాండర్డ్ అవ్వాలి అంటే మన జీవితంలో విశ్వాసం కానీ నమ్మకం కానీ మన దేవుని ఎక్కడ ఉంది అని మనకి రుజువు ఏదేనంటే దేవుని ఎందుకు స్థిరపడమే రుజువు అండి. అందుకే చివరిగా ఒక మాట చదువుకుందాం. యోహాను సువార్త 8వ అధ్యాయము 12వ వచనం చదువుకుందాం. మరలా యేసు నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పాను. నిజంగా యేసు యొక్క నడత ఎలాంటిదండి? వెలుగు కలిగిన నడత. చీకటి కలిగిన దారిలో మనం నడుస్తూ ఉన్నాం అనుకో, ఏమైపోతాం? సొట్టిల్లిపోయి పడిపోతాం. చీకటిగా ఉంటే మనం నడవగలమా? వెలుతురు లేకుండా? లేదు. కానీ మన జీవితానికి వెలుగు ఒకటే, అది యేసు చూపించిన నడత. అందుకే మరలా యేసు నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పాను. యేసుక్రీస్తు అని వెంబడించామనుకో, యేసుక్రీస్తు చూపించిన నడకలో మనం నడిచామనుకో, అప్పుడు జీవం కలిగిన వెలుగులో మనం నడుస్తాము. ఆ వెలుగు ఎక్కడికి తీసుకెళ్తుంది? మనల్ని జీవంలోకి తీసుకెళ్తుంది. అంతేగాని యేసు చూపించిన నడత, దేవుడు చూపించిన నడత, యెహోవా చూపించిన నడత ఎప్పుడు కూడా మనల్ని చీకటిలోకి నడిపించదు, నిర్జీవమైన జీవితంలోనికి నడిపించదు. మనల్ని జీవింపజేస్తుంది. నువ్వు ఆరోగ్యంగా ఉండేటట్లుగానూ చేస్తుంది, శరీరకంగా ఆరోగ్యంగా ఉండేటట్లుగానూ చేస్తుంది. అలాగే ఆత్మీయ జీవితంలోనూ కూడా జీవించేవాడిగా, స్థిరంగా జీవించేవాడిగా, శాశ్వతంగా జీవించే లోకంలోనికి నడిచేటట్లుగా చేస్తుంది. అంతేగాని దేవుని యొక్క ఉపదేశాలు లేదా క్రీస్తు యొక్క నడవడిక ఎప్పుడు కూడా అలాగే ఉంటుంది, కానీ ఎప్పుడు కూడా తప్పుడు మార్గంలో నడిపించదు. ఒకవేళ అప్పటికి కూడా క్రీస్తులో ఉన్నాను, లేదా సంఘానికి వెళ్తున్నాను, బైబిల్ను ఉపదేశిస్తున్నాను, లేదా బైబిల్ చదువుతున్నాను, ప్రార్థిస్తున్నాను, పాటలు పాడుతున్నాను అని అనుకున్నప్పటికీ కూడా 24 గంటలు టీవీలో వాక్యాలు పెట్టుకుని వింటున్నాను, లేదా 24 గంటలు బైబిల్ చదువుతున్నాను అనుకున్నా సరే, అది మనిషి జీవితాన్ని జీవింపజరిగే జీవితంలోనికి తీసుకువెళ్ళదు. కేవలం మనిషి యొక్క ప్రవర్తన, అది యొక్క నడవడిక ఏం చేస్తుంది? నిన్ను వెలుగు కలిగిన మార్గంలో తీసుకెళ్తుంది. ఆ వెలుగు కలిగిన మార్గం నీవు జీవపు లోకానికి తీసుకెళ్తుంది. ఆ జీవపు లోకాన్ని మనం పొందాలంటే ఈ శరీరంలో ఉండి కనీసం ఒక 2 గంటలు మనం గాలి లేకుండా ఉండగలుగుతున్నామా? లేదు. మనం ఇబ్బంది పడిపోతూ ఉన్నాం. కూర్చోగలుగుతున్నామా? ఒక చోట స్థిరంగా కూర్చోలేకపోతున్నాం, ఇబ్బంది పడిపోతున్నాం. కానీ ఇలాంటి ఇబ్బందులు లేని లోకానికి, ఇబ్బందులు లేని అక్షయ శరీరాన్ని పొందడానికి మనం కేవలం కూడా దేవుడు అనుగ్రహంలో, మరి యెహోవా యొక్క ఉద్దేశంలో, క్రీస్తు యొక్క
క్రీస్తు యొక్క చూపించిన ఆ వెలుగు మార్గంలోనే మనకు లభిస్తుంది. కాబట్టి ఆ ఉపశమనాన్ని పొందడానికి, ఆ ఉపశమనాన్ని మనం స్వీకరించడానికి ఈ కొద్దిపాటి మానవ జీవితంలో, ఈ ప్రపంచంలో అది ఎన్నో విధాలుగా ఇబ్బందులు పడినప్పటికీ, ఎన్నో విధమైన బాధలు మనం వేధిస్తున్నప్పటికీ, ఎన్నో విధమైన ప్రమాదాలు మనం వెంటాడుతున్నప్పటికీ మనం ఎప్పటికీ కూడా క్షేమంగా ఉన్నామంటే అది దేవుడు వెలిగించిన మాటల ద్వారానే మనం క్షేమంగా ఉన్నాం. కాబట్టి ఆ వెలుగు కలిగిన మాటలను మనం ఇంకా మరి విందాము అన్నయ్య గారి ద్వారా. మరి కొద్ది సమయమందు దేవుడు మనకి ఇచ్చిన ఈ మాటలు బట్టి దేవుడికి కృతజ్ఞతాస్తుతులు తెలియజేద్దాము. అందుకు కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం.